హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా చెప్తాను, వాటిని అయితే ఫాలో అయిపోండి. యాక్చువల్గా ఇంకొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఎందుకు అంటే కస్టర్డ్ అనేది క్రీమీ టెక్స్చర్లోనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తెలుసు కదా, టోన్డ్ మిల్క్ అని దొరుకుతాయి, ఫుల్ క్రీమ్ మిల్క్ అని దొరుకుతాయి. వాటినే తీసుకోండి. అప్పుడు కొంచెం మనం చేసే కస్టర్డ్ కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పాలల్లో వేడి చేసిన తర్వాత ఇంకొంచెం పాలను అయితే బయటికి తీసుకొని ఇలా కప్పులో అయితే వేసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత ఇందులో ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, వెనీలా ఫ్లేవర్ అయితే యాడ్ చేశాను అనమాట. కస్టర్డ్ పౌడర్, బటర్ స్కాచ్ దొరుకుతుంది ఇప్పుడు, ఇంకా వేరే కూడా దొరుకుతున్నాయి. కానీ కస్టర్డ్కి ఇట్లా వెనిలా ఫ్లేవరే బాగుంటుంది అనమాట. పాలు కొంచెం సెగ తగిలిన తర్వాత ఇలాగ పంచదార ఒక కప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా పాలలో వేసి బాగా మరిగించుకోవాలి. లీటర్ పాలు కాస్త 3/4 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు అయ్యేదాకా అట్లా కాస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. అప్పుడే కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. నేను లీటర్ పాలని 3/4 లీటర్ అయ్యేదాకా అయితే కాసాను. తర్వాత మనము గ్రేప్స్ అయితే కట్ చేసుకుంటున్నాము. ఇదేదో ఇన్స్టాగ్రామ్లో ట్రెండీగా ఉందని చెప్పేసి ట్రై చేసాం. మన వల్ల కాదులే అని మళ్ళీ సైలెంట్గా ఉన్నా. ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ముందు. అవి చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పొంగుల మీద పొంగులు వస్తూనే ఉంటాయి. పొంగు వచ్చిన ప్రతిసారి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుకుంటూ మళ్ళీ అంతే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత పాలు 3/4 లీటర్ అయిపోయిన తర్వాత ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోండి, ఎందుకంటే గడ్డలు కడుతుంది అనమాట వెంటనే. అది ఇలా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ ఒకసారి వేసాము అంటే అది మళ్ళీ పొయ్యి ఆఫ్ చేసేదాకా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ప్లస్ మధ్యలో గడ్డలు కూడా కట్టిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక టిప్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత బాగా అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దగ్గర పడుతుంది అనమాట. ఇలా పాలన్నీ దగ్గర పడేదాకా బాగా కలుపుకుంటూనే ఉండాలి. సిమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. టిప్ నెంబర్ 2, యాపిల్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో కనుక వేసినట్టయితే ఎర్రగా అవ్వవు అనమాట యాపిల్స్. నేను కూడా ట్రై చేశాను. సో ఫ్రూట్స్లో రాజు ఎవరు అంటే మామిడికాయ అన్నదంట, నేనే రాజు అని చెప్పేసి. సో ఈసారి సమ్మర్కి మామిడికాయలు అయితే వచ్చేసాయి కదా, అందుకోసమే స్పెషల్గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను అనమాట మామిడికాయను వేసి. సో అన్నీ తీసుకున్నాను నేను. యాపిల్ ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత మామిడికాయ ముక్కలు, తర్వాత గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. గోవా అంటే జామకాయ కూడా తీసుకున్నాను. తర్వాత దానిమ్మ విత్తనాలు కూడా తీసుకున్నాను. నేను ఇందులో ఏం మిస్ చేశాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక గమనిస్తే. తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకొని మనం కాసి పెట్టుకున్న క్రీమీ టెక్స్చర్ ఉన్న కస్టర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం చల్లారబెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా అయితే కలిపేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు కష్టపడే పనే ఉండదు. సమ్మర్లో రోజు తిన్నా ఏమనిపించదు. చాలా మంచిదన్నమాట హెల్త్కి ఇది. ఎందుకంటే ఫ్రూట్స్, పాలు అన్నీ మంచివే. కాకపోతే షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కానీ కస్టర్డ్కి షుగర్ తగ్గితే టేస్ట్ ఉండదు అని చెప్పేసి ఈక్వల్గా అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీని అయితే ఫ్రీజర్లో అయితే పెట్టేసేయాలన్నమాట. ఒక 2-3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి తినేస్తే భలే ఉంటుంది. సో తర్వాత ఈ కస్టర్డ్ మిల్కే కొంచెం మిగిలాయని చెప్పేసి నేను ఇట్లా ఐస్ లాగా కూడా వేసాను. అది కూడా బాగా వచ్చిందనమాట. నేను తీసి చూపించేలోపు మా ఇంట్లో అంఫట్ అయిపోయింది. తర్వాత ఈ విధంగా కస్టర్డ్ అయితే నెక్స్ట్ డే అంటే నేను నైట్ చేశాను, రేపు తెల్లారితే బాగుంటుంది అని చెప్పేసి. సో పొద్దున కల్లా బాగా మంచిగా చల్ల కూల్ ఉందన్నమాట. సో తీసి చూసేలోపు మంచి క్రీమీ టెక్స్చర్తో అద్దిరిపోయింది. టేస్ట్ కూడా అవసరం అంటే అవసరం ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్లో ఫ్రూట్స్ వేరేగా తినాలి అంటే మనం అసలే తినలేము. ఒక ఫ్రూట్ తింటే ఒక ఫ్రూట్ తినలేము అనమాట. సో కస్టర్డ్ లాగా చేసుకున్నట్టయితే మనము ప్రతి ఫ్రూట్ని కూడా ఈక్వల్గా తినవాళ్ళము అవుతాము. ప్లస్ పొట్టలో కూడా చాలా చల్లగా ఉంటుంది. సో డిహైడ్రేషన్ కూడా అవ్వకుండా ఉండండి. సమ్మర్ వస్తుంది, జాగ్రత్త. హెవీగా ఉండబోతుందంట ఈసారి సమ్మర్ స్టార్మ్స్. సో అందరూ సేఫ్గా ఉండండి, బయటకు అసలు రాకండి ఎండ టైంలో.
మన షార్ట్స్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే గనక ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఎస్ ఫాలో అవుతున్నామని చెప్పి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ని కూడా మీరు కనుక ట్రై చేసినట్లయితే ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేదాన్ని. నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్, ఆ రెసిపీ ఎట్లా వచ్చిందనే దాని గురించి మీరు ఏం చెప్తారో దాన్ని నేను నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.